ఉన్నటువంటి విషయం అండి. రైట్. అంటే దీనికి అనుబంధంగా ఇంకొక ప్రశ్న కూడా ఇప్పుడు నారాయణ గారు సిపిఐ నేషనల్ సెక్రటరీ నారాయణ గారు నాగార్జున నుంచి 10 ఏళ్ల పాటు అద్దె వసూలు చేయాలనేది ఒక డిమాండ్. అవును. రెండోది ఏంటంటే ఆయన హీ హాజ్ వెల్కమ్డ్ ఓపెన్గానే. అంటే ఇప్పుడు నాగార్జునకి నారాయణ గారికి ఏవో పాత కష్టాలు ఉన్నాయి కదా, 10 ఏళ్ళ నుంచి దీని మీద ఆయన ఎప్పుడన్నా అంటే కాలు దువ్వాలంటే నాగార్జున గారి మీద నారాయణ గారు ముందర ఉంటారు. అవును. సో మరి ఆయన కూడా మాట్లాడారు, చూశారు కదా నారాయణ గారి విజువల్స్ చూస్తున్నాం. అంటే ఈ సో పర్టికులర్ అన్నిటి మీద దృష్టి పెట్టండి ముఖ్యమంత్రి గారు అని కూడా అన్నారు. కూల్చివేతలు అదేదో నిరసన వచ్చిందని చెప్పి మీరు ఆపేసే ప్రయత్నం చేయకండి, కూల్చివేతలు కొనసాగించండి అన్నాడు ఆయన. స్వాగతించడం మాత్రమే కాదు, మీరు కొనసాగించండి అని చెప్పాడు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలేమో ఇలా కూల్చివేసుకుంటూ పోతే సగం హైదరాబాద్ మిగలదు అని మాట్లాడుతున్నారు. విడివిడిగా వాళ్ళు మీడియాకి ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూస్లో ఎక్కడైనా ఈ సందర్భం దొర్లితే, ఈ కూల్చివేతలు కొనసాగితే సగం పైన హైదరాబాద్ ఉండదు, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు అని మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పేదలు ఆక్రమించుకుని ఉన్నటువంటివి కూడా ఖాళీ చేయించండి మీకు దమ్ముంటే అనేటువంటి ఛాలెంజ్ కూడా విసురుతున్నారు వాళ్ళు అన్యాపదేశంగా. సో అది దాని మీద కూడా నాగార్జున మాట్లాడాల్సి ఉంటుంది, నారాయణ గారు కూడా మాట్లాడాల్సి ఉంటుంది. ఈ పేదల ఆక్రమణలు వీటికి సంబంధించి నారాయణ గారి మీద కూడా ఒక విమర్శ ఉంది ఆ మధ్యకాలంలో. ఆయన తిరుపతి ప్రాంతంలో అనేక భూ పోరాటాలు చేయించారు. చాలా సందర్భాల్లో ప్రభుత్వానికి చెందినటువంటి భూములు, అంటే ప్రభుత్వానికి చెందిన పోరంబోకు భూముల్లో గుడిసెలు వేయించినటువంటి సందర్భం ఉంది. అలా పేదలకి భూములు పంపిణీ కార్యక్రమం చేశారు ఆయన. ఇప్పుడు హైదరాబాదులో కొంచెం ఇటువైపు సినిమా వాళ్ళు నాగార్జున కన్వెన్షన్ కేంద్రంగా మొదలైనటువంటి కూల్చివేతల్ని ఇటువైపుకు తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆక్రమణలు అనే వాటికి సంబంధించినటువంటి ఒక స్పష్టత నారాయణ గారు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏ కూల్చివేతల్ని ఏ దృష్టితో చూడాలి అనే దానికి సంబంధించి కూల్చివేతలు వర్గ దృక్పథం అన్న ధోరణిలో ఆయన ఒక ఉపన్యాసం చెప్పగలిగితే బాగుంటుంది. రైట్. అయితే బాలయ్య ఎప్పుడో మాట్లాడిన వీడియో ఇప్పుడు ఎందుకు ట్రోల్ అవుతుందండి? ఇదే ఇప్పుడు నాగార్జున మీద ఆయన వ్యతిరేకంగా ఉన్నాడు అని చెప్పడం కోసం. నాగార్జున కన్వెన్షన్ కూల్చివేత అనేది తనకి ఆనందం కలిగిస్తోంది బాలకృష్ణకి. అంటే ఆయన ఆ మధ్యకాలంలో సినిమా పెద్దల అందరూ కలిసి చిరంజీవి గారి ఇంట్లో సమావేశం అయ్యి ఈ విజయవాడ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో టిక్కెట్ల పెంపు ఇతర విషయాలు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో బాలకృష్ణ గారు ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మీరెందుకు కనిపించలేదు ఆ మీటింగ్లో అంటే, లేదు వాళ్ళ ఇంట్లో జరిగింది, అది నాకు ఇన్విటేషన్ లేదు, నన్ను పిలవలేదు, నేను వెళ్ళలేదు అని చెబుతూ, నిజానికి ఇలాంటివన్నీ ఇలాంటి పరిశ్రమకు సంబంధించిన సమావేశాలు ఛాంబర్లో కదా జరగాల్సింది, అది ఛాంబర్లో జరగకుండా ఎందుకు పర్సనల్గా ఇళ్లలో పెట్టుకుంటున్నారు అంటే వీళ్ళకి వేరే ఎజెండా ఉంది. టికెట్ల రేట్ల పెంపు ఈ వ్యవహారం మాత్రమే కాదు, ఇళ్ల స్థలాలు అవి అడగటానికి ఆంధ్ర ప్రభుత్వాన్ని ఇళ్ల స్థలాలు అవి అడగటానికి నేను ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి నేను ఇబ్బంది కలుగుతానేమో, నా వలన ఇబ్బంది కలుగుతుందేమో అనే ఉద్దేశంతో నన్ను ఇన్వాల్వ్ చేసుకుండకపోవచ్చు అని మాట్లాడేశాడు ఆయన ఓపెన్గా. అది కూడా జాయింట్ చేసి దీంతో పాటు దాన్ని కూడా జాయింట్ చేసి ఆయన నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ మీద బ్రాడ్గా సరదాగా అన్న మాటే అది నిజానికి, కానీ అది బయట సర్క్యులేట్ అయిపోయింది ఆ రోజుల్లోనే. ఈ అక్కినేని తొక్కినేని అని ఆయన మాట్లాడిన వీడియో ఒకటి, దాన్ని దీంతో అటాచ్ చేసి ఇప్పుడు సర్క్యులేషన్లో పెట్టారు. ఈ పెట్టడం వెనకాల వ్యూహం నాగార్జునకి బాలకృష్ణకి గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి స్నేహం కూడా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో బాలకృష్ణకు ఉన్నటువంటి స్నేహము, వీటన్నిటినీ పరిగణనలో తీసుకొని ఆయన స్వాగతిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు ఈ పరిణామాలన్నింటినీ. ఎవరి మీదైనా ఇలాంటి చర్యలు ఉండి తీరాలని బాలకృష్ణ గారు భావిస్తున్నారు అని ఒకవైపు, చిరంజీవి గారేమో ఆయన ఎటు కదిలితే ఏ ఇబ్బంది వస్తుందో అనే ఉద్దేశంతో సైలెంట్గా ఉన్నారు అనేది బయట నడుస్తున్నటువంటిది. అలాగే నా అభిప్రాయం కూడా ఒకటి, చిరంజీవి గారి విషయానికి సంబంధించి బాలకృష్ణ ఆనందిస్తున్నాడా లేదా అనే విషయం పక్కన పెట్టేస్తే, చిరంజీవి గారు అయితే చాలా వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నాడు ఈ ఎపిసోడ్లో, ఎటూ మాట్లాడకుండా.
ఆయన ఈ మధ్యకాలంలో గమనిస్తే మొదటి నుంచి కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడగానే ఆయన వెళ్ళి స్వాగతించారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన అద్భుతం అన్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్న సందర్భంలోనే ఈయన వెళ్ళి చాలా సబ్మెసివ్గా ఆయనతో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి చివరికి పవన్ కళ్యాణ్ కూడా చిరాకు పడే లెవెల్లో అంతగా ఆయన ఒదిగి వ్యవహరించినటువంటి తీరు, అలాగే తెలంగాణలో ప్రభుత్వం మారగానే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన స్వాగతించిన తీరు, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటికీ ఆయన మా సభ్యుడే అని చెప్పుకుంటూ ఉంటారు చిరంజీవి. దానికి అవకాశం కల్పిస్తూ ఉంటాడు ఆయన. అలాగే ఈయన వీడియోస్ చేయాలి డ్రగ్స్ మీద అనగానే ఆయన ఇమ్మీడియట్గా వీడియో చేసి ప్రభుత్వానికి ఇవ్వటం. అంటే ఎవరితోనూ కాంట్రవర్సీ లేకుండా ఉండాలి, అందరివాడు అనిపించుకోవాలి అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఆయన వ్యూహాత్మక మౌనం వహించాడు ఈ ఎపిసోడ్లో అనే అనిపిస్తోంది. రైట్ అండి. ఇంకా దీంతో